శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి 100వ ప్రయోగం అయితే చేపట్టారు. 100వ ప్రయోగం సక్సెస్ఫుల్ గా దాని కక్షలోకి అయితే వెళ్ళి చేరింది. ఆ మొట్టమొదటగా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన అయితే ఇక్కడ శ్రీహరికోటలో మొట్టమొదటి ప్రయోగాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు 100 ప్రయోగాలు అయితే జరిగాయి ఈ శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి. ఈ 100th ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. ఇది వెళ్ళి సక్సెస్ఫుల్ గా అయితే కక్షలోకి చేరింది. ఒకసారి మనం గమనిద్దాం. నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-15 ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం. అండ్ ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలో షార్ నుంచి జిఎస్ఎల్వి F-15 రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్ళింది. అండ్ జిఎస్ఎల్వి F-15 అనే రాకెట్ అయితే ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. NVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇది వచ్చేసి ఈ స్వదేశీ నావిగేషన్ మన దేశంలో ఉన్నటువంటి ఈ రోడ్స్ కానివ్వండి, ఈ శాటిలైట్ వ్యూ నుంచి నావిగేషన్ కి ఇప్పుడు మనం మ్యాప్స్ చూసుకుంటే ఎక్కడ ఏముంటుందో అర్థం కాకుండా కొన్ని యాక్సిడెంట్ల పాలైతే అయ్యాం మనం. బట్ ఈ ఉపగ్రహం వల్ల ఒక పర్ఫెక్ట్ నావిగేషన్ అయితే మనకైతే రాబోతా ఉంది. దీని బరువు వచ్చేసి 2250 కిలోలు. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. అది కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ నావిగేషన్ కి సంబంధించినటువంటి ఉపగ్రహాల్లో ఇది రెండవది. అది కాక మన ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీహరికోట నుంచి అయితే దీన్ని అయితే లాంచింగ్ చేశారు. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి నారాయణ్ కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని, వ్యవసాయంలో సాంకేతిక, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆథారిటీ సేవలు అందించనుంది. అంటే ఈ నావిగేషన్ ఉపగ్రహం, ఈ NVS-02 అనే ఉపగ్రహం సముద్రంలో నావిగేషన్ సేవల కోసం యూజ్ అవుతుంది. అదేవిధంగా ఏరోప్లేన్ విమానాలు నడిపే వాళ్ళకి నావిగేషన్ కి యూజ్ అవుతా ఉంది. అండ్ భౌగోళిక పరిస్థితి ఎలా ఉందని చెప్పి కనుక్కోవడానికి దీని నావిగేషన్ కూడా ఈ ఉపగ్రహం అనేది అయితే యూజ్ అవుతా ఉందన్నమాట. ఈ 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుంది. ఇస్రో చైర్మన్ నారాయణ్ అండ్ ఇస్రో చైర్మన్ నారాయణన్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇది ఒక 100th ప్రయోగం, ఇది సక్సెస్ఫుల్ గా ఉంది, ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్త నారాయణన్ గారు అయితే చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తకు చైర్మన్ నారాయణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు. నావిగేషన్ శాటిలైట్ ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈ 100వ ప్రయోగం ఒక మైలురాయిగా ఉంటుందని పేర్కొన్నారు. NVS-02 ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుందని, దాదాపు ఈ శాటిలైట్ ఇప్పుడు పంపించినటువంటి ఈ NVS-02 అనే ఉపగ్రహం దాదాపు 10 సంవత్సరాల వరకు మనకి నావిగేషన్ విషయంలో సేవలు అందిస్తుందని చెప్పేసి అయితే నారాయణన్ గారు అయితే తెలియజేశారు. ఇప్పటి వరకు 6 జనరేషన్ల లాంచింగ్ వెహికల్స్ ని అభివృద్ధి చేశాం. దాదాపుగా 6 జనరేషన్లు అంటే లాంచింగ్ స్టేషన్లు అభివృద్ధి చేశారు. 1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలో తొలి లాంచింగ్ వెహికల్ ప్రయోగం జరిగింది. అండ్ ఫస్ట్ది ఇక్కడ నుంచి 1979లో అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో ఫస్ట్ లాంచింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు శ్రీహరికోట వేదికగా 100వ ప్రయోగాలు జరిగాయి. 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్షలోకి పంపాం. దాదాపు 100 ప్రయోగాలు చేసి దాదాపు 5048 శాటిలైట్లను అయితే ఆ కక్షలోకి అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. 3 చంద్రయాన్ అండ్ మాస్ ఆర్బిట్, ఆదిత్య అండ్ SRE మిషన్లు చేపట్టాం అని నారాయణ తెలిపారు. ఆల్రెడీ 3 చంద్రయాన్ మిషన్లు సక్సెస్ఫుల్ గా వెళ్ళాయి. అండ్ మాస్ ఆర్బిట్ ని పరిశీలించడానికి కొన్ని ఆర్బిట్స్ ని పంపారు. మాస్ ఆర్బిట్ ని పరిశీలించడానికి కొన్ని శాటిలైట్స్ పంపారు. అండ్ ఆదిత్య, SRE మిషన్లు అయితే చేపట్టారని చెప్పి నారాయణ గారు తెలిపారు. అండ్ డెఫినెట్ గా ఇస్రో చరిత్రలో ఈ 100వ ప్రయోగం అనేది ఒక మైల్ రాయిగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇది భవిష్యత్తులో నావిగేషన్ కి వచ్చే 10 సంవత్సరాల్లో నావిగేషన్ కి ఈ ఉపగ్రహం అనేది చాలా సేవలను అయితే అందిస్తుందని చెప్పేసి అయితే నారాయణ గారు తెలిపారు.